నమస్తే, వెల్కమ్ టు ఎన్కేరెట్స్. మన దేశంలోని అత్యుత్తమ వర్సిటీలలో ఒకటిగా ప్రాంగణ నియామకాలలో మేటిగా పేరెన్నికగన్నది గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం. నాక్ A+ గ్రేడ్ అలాగే కేటగిరీ 1 హోదాతో పాటు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న విద్యా సంస్థ. పరిశ్రమ సామాజిక అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించడం గీతం ప్రత్యేకత. కార్పొరేట్ రంగ సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలిగే విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. విద్యార్థులు సంపూర్ణ పరిణితి సాధించేలా ప్రోత్సహిస్తోంది గీతం. హైదరాబాద్ ప్రాంగణాన్ని 2009లో నెలకొల్పారు. 238 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రస్థానం ఏటికేడు విద్యార్థుల మన్ననలను చూరగొంటూ ప్రస్తుతం 6800 మంది విద్యార్థులకు చేరింది. తొలుత ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్సులనే నిర్వహించగా ప్రస్తుతం సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్, పబ్లిక్ పాలసీలను కూడా బోధిస్తున్నారు. 2009 విద్యా సంవత్సరంలో గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ MBA ప్రోగ్రాంతో మొదలుపెట్టి 2017 నుంచి BBA, Bcom వంటి UG ప్రోగ్రామ్స్ ప్రారంభించారు. ఇక ఆయా వివరాలు తెలియజేయడానికి ప్రొఫెసర్ కృష్ణమోహన్ HOD ఆపరేషన్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మరియు డాక్టర్ ఉదయ్ కుమార్ డైరెక్టర్ అడ్మిషన్స్ ప్రొఫెసర్. కృష్ణమోహన్ గారు 18 ఏళ్ల ECILలో IT విభాగంలో పనిచేశారు. 18 ఏళ్ల పాటు ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్లో ప్రిన్సిపల్ డైరెక్టర్గా పనిచేశారు. వివిధ బిజినెస్ స్కూల్స్లో ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవం, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో లీడ్ ఆడిటర్గా సర్టిఫికెట్ పొందారు. ఇక డాక్టర్ ఉదయ్ కుమార్ గారు 22 సంవత్సరాలుగా సోనీ, గ్రామేష్, హ్యాస్ట్రా, NIT వంటి సంస్థల్లో సేల్స్ ట్రైనింగ్ విభాగాల్లో కేల్ యూనివర్సిటీ, ICFA యూనివర్సిటీ అలాగే అమిటీ యూనివర్సిటీ, MIT వరల్డ్ పీస్ యూనివర్సిటీలో అసోసియేట్ డీన్, ప్రిన్సిపల్ డైరెక్టర్గా పనిచేశారు. వారితో మాట్లాడదాం. ఎస్ సార్, నమస్తే అండి. రైట్. సో కృష్ణమోహన్ గారు, ఇప్పుడు గీతం అనగానే అందరికీ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒకటి గుర్తుందండి. ఇప్పుడు ఈ గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి అంటే కొత్తగా ఇప్పుడు రీసెంట్గా చాలామందికి తెలియని పరిస్థితి, దాని గురించి వివరిస్తారు. ఇప్పుడు గీతం అనేది ఒక బ్రాండ్గా స్థిరపడిపోయిందండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ రైట్ ఫ్రమ్ ద డే 1. 1980లో ఇది స్థాపించినప్పటి నుంచి కూడా మేనేజ్మెంట్ కూడా ఉందండి. కాకపోతే మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ మేనేజ్మెంట్లో ఆఫర్ చేసేవాళ్ళం. తర్వాత ఇండస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీకి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పి గమనించడం జరిగింది. అప్పుడు మేము బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి గీతంకి ఉన్న ఒక రకమైన ఇమేజ్ వల్ల, గీతం నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పి ఇండస్ట్రీ విశ్వసించినందువల్ల మా BBA ప్రోగ్రామ్స్ కూడా స్టూడెంట్స్ అధిక సంఖ్యలో వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. మేము కూడా BBA ప్రోగ్రామ్స్, బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ప్లెయిన్ వెనీలా ప్రోగ్రామ్స్ ఇవ్వటం లేదు. మేము ప్రతి దానిలో స్పెషలైజేషన్ ఉందండి. బిజినెస్ అనలిటిక్స్లో ఇస్తున్నాము, ACCA అని చెప్పి ఎడిషనల్ సర్టిఫికేషన్ ఇస్తున్నాము, సైమా అనే సర్టిఫికేషన్ ఇస్తున్నాము. ఈ విధంగా మేము కేవలం BBA ఇవ్వటం లేదు, స్పెషలైజేషన్స్ ఇస్తున్నాము, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇస్తున్నాము. కాబట్టి ఇండస్ట్రీ కూడా ఒక ఇంజనీరింగ్ చదివిన విద్యార్థికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అటువంటి క్వాలిటీ ఉన్న ఉద్యోగ అవకాశాలే కూడా ఈ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్ చేసిన వాళ్ళకి ఉన్నాయని వాళ్ళ ద్వారా మాకు తెలియడం వల్ల మేము ఆ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. గీతం బ్రాండ్ వల్ల గీతం క్వాలిటీ తెలుసు, గీతం నుంచి బయటకు వచ్చే విద్యార్థుల క్వాలిటీ తెలుసు. కాబట్టి ఇండస్ట్రీ కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు మా పిల్లలకి ఇవ్వడం జరుగుతోంది. ఆ విధంగా గీతం ఈజ్ ఈక్వల్లీ స్ట్రాంగ్ ఇన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ బోత్. రైట్ అండి. ఇక ఉదయ్ కుమార్ గారు, కమింగ్ టు యూ. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే బిజినెస్ స్కూల్స్కి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కెరీర్ ఆపర్చునిటీస్ బాగున్నాయని చెప్పి చాలామంది ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. మన దగ్గర బిజినెస్ స్కూల్లో ఎటువంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు? సో స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఉండి యాక్చువల్గా ఆఫ్టర్ 12th +2 తర్వాత స్టూడెంట్స్కి బేసిక్గా మన దగ్గర BBAలో 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే ఇఫ్ యూ జస్ట్ గో బై టైటిల్స్, అందరి దగ్గర టైటిల్స్ ఉన్నాయి, బట్ ఐ కెన్ సే ద రిగర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. So it is totally designed as per the requirements of industry. So we can say all 4 programs of BBA as industry ready. So to start with, we have BBA General. That is a general program, so anybody can do it. The second one is BBA Business Analytics. Nowadays everything is based on the data, and it will basically deals with the predictive analytics, because nowadays everything is the social media based, web based, and this is a little technical program wherein students will go through data structures with C++, and again there are some 2 statistics papers, and again they will go through data warehousing, data mining, and statistical quality control, again 6 Sigma. It is completely different, and again web and social media analytics,
because these are the totally different course, and it is little technical. It is not purely management, it is technical, and it has a very good what you call expectation from the industry. So we train them in all these aspects. And the third one is BBA in financial markets. So this program we have a tie up with the National Stock Exchange. So in this program basically the students will learn about the financial markets. It may be money markets, capital markets, derivatives, shares, mutual funds. So these are the special domain where they get the training in this financial market program. The other one is BBA with SIMA, BBA Management Accounting with SIMA. So what is this SIMA? SIMA is basically, it is a UK based institution, just like our CA here in India. So the full form is Certified Institute of Management Accountants. Basically this will focus on the costing part, the financial decisions based on the cost, and even the predictive things about the value of money and all. So this SIMA basically this is a globally renowned certification, wherein along with this BBA they will have to do this. There are totally 16 papers in SIMA certification, because SIMA is a more than 100-year-old institution based at UK, and they have this particular certification will be recognized across 180 countries in across the world. Okay. So when you look at the 16 papers, because the basic advantage of doing SIMA with BBA is, out of 16 papers, 10 papers are exempted. Only the student has to complete the 6 papers during this 3 years time. Okay. So they will get international certification, which is highly valid. It is equivalent to ICW in India. And coming to Bcom programs, we have basically Bcom honors with ACCA. What is ACCA? It is also equivalent to CA here. Okay. So it has 13 papers altogether, and the advantage of doing Bcom honors with ACCA is, out of 13 papers, 6 papers are exempted. The student has to complete 7 papers during the 3 years time, so that they will get that certification. That is also UK based, more than 100 years. It has a wide recognition across many countries. So that is a beautiful advantage, where the students will come to know, learn about accounting, auditing and advanced taxation. So these are the 3 areas. So ACCA is a very association of chartered certified accountants. Oh. It is equivalent to CA here. Okay. And in US it is called CPA, Certified Public Accountant. So this is a beautiful program. Apart from this, the Bcom normal is there in Visakhapatnam campus, and all these BBA programs are there across 3 campuses. And in Bangalore that SIMA is not available, rest all programs are available. Okay. So this is about UG programs. Coming to PG, we have MBA General across 3 campuses, and with the specializations we have the normal traditional specialization like marketing, finance, HR. Along with that we have specializations in operations and supply chain management, and we have specialization in business analytics in MBA. And apart from this MBA program, we have another 2 programs in Visakhapatnam. There are MBA in Healthcare and Hospital Management and MBA in International Business. These are the total programs offered at UG and PG level across 3 campuses. సో మీరు అన్నట్టు అంటే రెగ్యులర్ డిగ్రీ కాకుండా వీళ్ళకి ఏంటంటే కంపెనీకి ఏ స్కిల్ సెట్ అవసరం అనేది దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేస్తారు. Exactly. రైట్ అండి. కమింగ్ టు కృష్ణమోహన్ గారు, ఇప్పుడు థియరీ పార్ట్ ఒక ఎత్తు అయితే ప్రాక్టికల్ పార్ట్ ఇంకొక ఎత్తు. ప్రాక్టికల్ పార్ట్లో ఫిట్గా ఉంటేనే ఎవడైనా సక్సెస్ కాగల ఇది ఉంటుంది అనమాట. సో అసలు స్టూడెంట్స్కి మీరు ఎలా తర్ఫీజ్ చేస్తారు దానికి సంబంధించి, అలాగే వాళ్ళలో స్కిల్ ఎలా డెవలప్ చేస్తారు? The uniqueness of Gitam School of Business, స్టూడెంట్ రాగానే స్టూడెంట్కి ప్రొఫైలింగ్ అనేది జరుగుతుందండి. ఏ ఏరియాస్లో స్టూడెంట్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేయాలి, ఈ స్ట్రెంగ్స్తో ఆ స్టూడెంట్కి ఏ విధమైన ఆపర్చునిటీస్ వస్తాయని ఒక ప్రొఫైలింగ్ జరుగుతుందండి. అంతేకాకుండా స్టూడెంట్స్కి మెంటర్స్ అని చెప్పి ఫ్యాకల్టీ మెంటర్స్ని ఇస్తారు. అంటే ప్రతిరోజు ఆ స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ప్రతి సెమిస్టర్లో స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది అది చూడడం జరుగుతుందండి. అంతేకాకుండా మా పెడగాజికల్ ప్రాక్టీసెస్ అంటారు, అంటే ఏ విధంగా పాఠం చెప్తారు అనేది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, టీచర్లు మాట్లాడే దానికంటే మేము స్టూడెంట్ మాట్లాడడానికి ఎంకరేజ్ చేస్తాం. బికాస్ ఒక క్వశ్చన్ వేసినప్పుడే స్టూడెంట్కి నేర్చుకోవాలనే కుతూహలం అనేది టీచర్కి తెలుస్తుంది. సో వీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు క్వశ్చన్ ఇన్ ద క్లాస్ రూమ్, అండ్ వీ ఆల్సో గివ్ సమ్ క్రెడిట్స్. వీ కాల్ ఇట్ యాజ్ క్లాస్ పార్టిసిపేషన్. బాగా ఎవరైతే ప్రశ్నలు వేస్తారో we will definitely award them good marks. So in that way we are making the students to talk in the classroom, ask questions, and not only that మేము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టూడెంట్స్తో కండక్ట్ చేయిస్తాం. సో వాళ్ళకి ఆటోమేటిక్గా లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి. ఇంతేకాకుండా లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ సెమిస్టర్లో ఒక 8 సబ్జెక్టులు ఉంటే ప్రతి కోర్సులోను, వీ కాల్ ఇట్ కోర్సెస్, ప్రతి కోర్సులోను ద స్టూడెంట్ హ్యాస్ టు టేక్ అప్ ఏ లైవ్ ప్రాజెక్ట్. అతను వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుని
సాధక బాధకాలు తెలుస్తాయి వాళ్ళకి. దే నో ద రియల్ డిఫికల్టీస్ ఇన్ మీటింగ్ ద కస్టమర్స్ అండ్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ ద ఫీల్డ్. సో దిస్ ఈస్ హౌ వీఆర్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్ ద 3 aspects. We focus on the knowledge, imparting the knowledge. We will also hone the skill of the student and we will also look at the attitude of the student. ఇది మేము చాలా క్లోజ్గా చేయడం జరుగుతుందండి. ఇంతేకాకుండా మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ స్టూడెంట్స్ మొదటి నుంచి వాళ్ళని ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి కాన్స్టెంట్గా కంటిన్యూస్గా మేము స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ని చూస్తాం వేరియస్ డైమెన్షన్స్లో. మా దగ్గర జరిగే ఎవాల్యుయేషన్ కూడా సాదాసీదా ఎవాల్యుయేషన్ కాదండి. ఇట్ ఈస్ హైలీ ప్రొఫెషనల్ ఎవాల్యుయేషన్. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఈస్ టెస్టెడ్. అతని మాట తీరు ఎట్లా ఉంది, హౌ హీ ఈస్ రియలీ పొజిషన్ వెన్ హీ ఈస్ గివింగ్ ఎ టాక్ and how he is analyzing a process. Not only that, we take lot of case studies in the teaching. So real time situations వాళ్ళకి ఇస్తాము, case studies ఇస్తాము. అంతేకాకుండా మేము we have also adopted the case studies from IIM Ahmedabad. So every student has to really go through this case study analysis wherein he should be in the shoes of the protagonist. ఆ పర్టికులర్ డెసిషన్ మేకింగ్ చేసే వారి లాగా వాళ్ళు తనని భావించుకుని క్లాస్లో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు we encourage productive debate in the classroom. Suppose if a student gives a suggestion, we definitely encourage another set of students to oppose it, so that ఎప్పుడైతే ఒక opposition ఉంటుందో పిల్లవాడిలో he will also develop the confidence of proving that his standpoint is really correct. So ఈ విధంగా ఒక రకమైన self confidence. If you look at the students, every semester we see a very very progressive way of developing a student. It's a great experience to all of us as teachers, and the students are doing really well. రైట్. ఉదయ్ కుమార్ గారు, ఇప్పుడు మనకిప్పుడు జాయిన్ అవ్వాలంటే చాలామంది స్టూడెంట్స్ అంటే గీతం అనగానే ఒక బ్రాండ్ లాగా జాయిన్ అయితే బాగుండు అనే ఒక థాట్లో ఉంటారు. వాళ్ళకి జాయిన్ అవ్వాలి అంటే ఏమన్నా అంటే మేనేజ్మెంట్ కోర్సెస్లో ఏమన్నా సెలక్షన్ క్రైటీరియా ఏమన్నా ఉంటుందా దానికి సంబంధించి? అలాగే స్కాలర్షిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్ బాగా చదివేవాళ్ళు, వాళ్ళకి ఎలా ఉండే అవకాశం? ఎస్ అండి. సో యాక్చువల్గా గీతం యూనివర్సిటీలో ఏ క్యాంపస్లో అయినా అడ్మిషన్ కోసము ఖచ్చితంగా బికాజ్ ప్రతి ప్రోగ్రామ్ there is a test called Gitam admission test. It is an all India test, and definitely you go for humanities program, management, sciences, for everything we have different set of question paper under the name called Gitam admission test. And this time after pandemic we have conducted this online computer based test just like JEE main and all. So and basically through GAT it is the admission is possible only through GAT. And coming to the selection process, in case of UG programs, GAT, based on the GAT score we will confirm the admission because there is a cut-off mark. We will conduct GAT for 200 marks. Out of 200, 40 is the minimum score required. So then they are qualified, or else they are not qualified. So for UG program there is no personal interview. When it comes to PG, definitely we have a very very rigorous selection process for as far as MBA is concerned. Because after MBA they have to go into the industry as a potential products. So keeping that in mind, so we assess each student out of 100. In that the components are 10th and 12th we will give a weightage of 10. And for the entrance examination, so for admission into MBA we normally consider very very top entrance examination like CAT, XAT, GMAT, then MAT, CMAT, NMAT, then our GAT. Apart from that even ICET also to some extent. By that time if the vacancies are available we will consider ICET of both Telangana and Andhra Pradesh. Okay. So and the entrance examination weightage is for 50 marks. Whatever the score they get, we will convert into 50. Followed by there is a session component called extempore. We will see what is the flow of thought in English. Followed by personal interview. Basically whether he suits to the particular program or not. Okay. What idea he has in. So all put together out of 100 we will assess. Based on that we will say selected or not selected. So there also they need to get a cut-off mark. So then only we will announce that he is selected or not selected. So that is about the selection process of UG PG. Coming to the merit scholarships. Merit scholarships for UG programs, it is based on the GAT score as I explained you. Other one is UGAT. There is a program test called UGAT, All India level, that is conducted by All India Institute of IMA. So IMA will conduct every year. That is called undergraduate aptitude test. So based on GAT or UGAT we have the scholarships available for UG programs, and we have 5 categories of scholarships starting from 15%, 25%, then 50%, 75 and 100. 100% scholarship. 100% scholarship are there. It is based on the already we have defined the scholarship. If the score is matching with 100 they will get 100. So the 5 categories based on GAT and UGAT we have the scholarships for UG programs, all UG programs. And coming to PG,
It is also based on the scores of, just now I mentioned the all India level examination. Based on the scores we have defined the scholarships. So based on that we will give the scholarship. And one more thing is, that is for first year, and they maintain 8 CGPA every year, so that will continue for total program. Education complete Every year. అయ్యాక. Every year. Super. Because there are a good number of students who graduated without paying a single penny. Only thing is, if you get 100%, that will continue. Only he needs to do is 8, because we have set a target of achievable. I can say 9.5, because how many people will get to continue the scholarship? Very few. So we kept a very achievable and consistent target, so that they can continue whatever merit scholarship they achieve in the first year, that will continue. If it is a 3-year program, 3 years it will continue. So that is a very important thing, where students will can complete there with the same thing. And we have included one additional thing this year, that is called need based. First thing is, they need to qualify for merit scholarship. Then if the parental income, both father and mother, is below 12 lakhs, then they will get 25% more scholarship. That is a new thing based on the income tax It's a good returns. thing. ఎందుకంటే Yes, nowadays father చాలా and మంది mother, ఉన్నారు. 12 lakhs we kept the limit. So yearly the combined income of father and mother is below 12 lakhs, then they will get 25% more. Because need will exist based on merit only. Initially they have to qualify for the merit, then the need is applicable based on that condition of 12 lakhs, the combined income in a year. Right. So that's how we have designed the wonderful merit scholarship, basically to attract high quality students, and the continuation of scholarship will make sure it is continued. The merit is continued till the end of the program, so that they will go with the good package into the industry. రైట్, మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు అర్థమైంది 6,000 పైచీలకు స్టూడెంట్స్ ఎలా అయ్యారు అంటే ద రీజన్ ఇస్ దట్. కృష్ణమోహన్ గారు, ఇప్పుడు చాలామంది ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎంటర్ప్రీనర్షిప్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, స్టార్ట్అప్ పెట్టాలి, ఇంకా డెవలప్ అవ్వాలి అని. కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళకి అసలు ఎలా గైడ్ చేస్తారు, ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? ప్లేస్మెంట్స్ అంటే ఇక పక్కా, అది నో డౌట్. ఇక మిగతాయి ఉన్నాయి కదా, వాటి గురించి. ఎస్, ఇందాక మీకు నేను చెప్తున్నాను ఏ విధంగా మీరు డీల్ చేస్తారు అప్ స్కిల్లింగ్ చేయడానికి స్టూడెంట్స్ కానీ మీరు అడిగారు. యాక్చువల్గా మాకు దేర్ ఆర్ 4 వెరీ వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్. నెంబర్ 1 ఈజ్ ద అకాడమిక్స్. పిల్లలకి టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా ప్రొఫెషనల్గా డిజైన్ చేయడం జరుగుతుంది. రెండవది వచ్చి జీసీ అని మా దగ్గర ఒకటి ఉందండి, గీతం కెరీర్ గైడెన్స్ సెల్ అని ఉంది. దానిలో స్టూడెంట్స్కి ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయి, ఎటువంటి ఆర్గనైజేషన్స్లో వాళ్ళని ప్లేస్ చేయొచ్చు, ఆ విధంగా వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ చూసి వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుందండి. మంచి ఆర్గనైజేషన్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. థర్డ్ కాంపోనెంట్ ఈస్ వీడీసీ. మీరు అడిగారు చూసారా, పిల్లవాడిలో గనక వ్యాపారం పెట్టుకోవాలనే కోరిక గనక ఉంటే అది ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు అనే దానికి వీడీసీ అని ఉంది. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ బోస్టన్తో మేము ఒక కొలాబరేషన్ అనేది సైన్ చేయడం జరిగిందండి. మా దగ్గర వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ అని ఉంది. అక్కడ మా ఫ్యాకల్టీ మెంబర్సే కొంతమంది ఈ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ బోస్టన్లో వాళ్ళు సర్టిఫై చేయబడ్డారు. దే ఆర్ సర్టిఫైడ్ ట్రైనర్స్. సో ఇటువంటి అసలు ఇన్ జనరల్ వీ విల్ మేక్ ఆల్ ద స్టూడెంట్స్ టేస్ట్ వాట్ ఈజ్ వెంచర్ డెవలప్మెంట్, ఒక స్టార్ట్అప్ అంటే ఏమిటి. ఎందుకంటే ఇవాళ రోజున పిల్లవాళ్ళలో వై షుడ్ ఐ బికమ్ ఏ జాబ్ సీకర్, లెట్ మీ బికమ్ ఏ జాబ్ క్రియేటర్ అనే కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు. సో దానికి మేము తోడ్పడతామండి. ఐడియేషన్ నుంచి మొదలవుతుంది. ఇన్ ఏ ఫేస్డ్ మేనర్ ఇట్ హ్యాపన్స్. వీ ఆల్వేస్ కండక్ట్ సమ్ కాంపిటీషన్స్ రిగార్డింగ్ ద బెస్ట్ ఐడియాస్ జనరేటెడ్ బై ద స్టూడెంట్స్. మేము మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేస్తాము. ఆ ఫిల్టర్ చేసిన ఐడియాస్ని బిజినెస్ మోడల్స్ కింద కన్వర్ట్ చేస్తాము. వ్యాలిడ్ అండ్ ఫీజిబుల్ బిజినెస్ మోడల్స్కి వీ ఆల్సో ప్రొవైడ్ ద సీడ్ క్యాపిటల్ టు స్టార్ట్ దేర్ బిజినెస్, అండ్ వీ ఆల్సో గైడ్ ద స్టూడెంట్స్ as long as the business gets sustained. So once a student is a Gitam takes the mentorship role in ensuring that the student business is a successful venture. So ఆ విధంగా మేము స్టూడెంట్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా మేము ఐడియా థాన్స్ అని పెడతాము. We also conduct lot of competitions to the students is based on 4 pillars as I told you. Number 1 is academics, number 2 is GC, number 3 is VDC. The 4th one is very important. We have something called the campus life. So we will make the students experience that this is the right campus wherein he is studying. Campus life lo ante ela untundanteni students are allowed to take up the activity that they like. That is very very interesting. Ante kakunda prati school lonu, especially the business schools lo, we encourage the student to have the clubs. They form various clubs. అక్కడ స్టూడెంట్స్ క్రియేటివిటీ అనేది చాలా బయటకు వస్తుందండి. ఎందుకంటే అండ్ ఆల్సో మన షెడ్యూల్లో కూడా ఈ క్లబ్ యాక్టివిటీస్కి
స్పెసిఫిక్గా టైం కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ 360-degree డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్. హీ ఈస్ నాట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ అకాడమిక్స్, హీ ఈస్ ఆల్సో పర్సూయింగ్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్ and the system is supporting the student in developing into a complete individual. And moreover, the Gitam, we always follow the value system. We also impart the human values in all our students so that they will be more sensitive to the requirements of the society. And there is another aspect of Gitam in the student life. It takes up the institutional social responsibility. మా పిల్లలు చిన్న చిన్న ఏరియాస్లోకి వెళ్ళి చూస్తారు, వెళ్ళి అక్కడ ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి చూస్తారు, అవి వెళ్ళి దే విల్ ఫండ్ మనీ అండ్ దెన్ ఆల్సో దే గిఫ్ట్ ద థింగ్స్ విచ్ ఆర్ నీడెడ్ టు దెమ్. సో ఈ విధంగా వీ మేడ్ అవర్ స్టూడెంట్స్ మోర్ సెన్సిటివ్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ. రైట్. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం అండి, ఇప్పుడు గీతం బిజినెస్ స్కూల్లో అసలు ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకొని బోధన చేస్తున్నారు పిల్లలకి ఏంటి దాని ప్రకారం? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కనుక మీరు చూసినట్టయితే ఇట్స్ ఏ రియల్లీ వెరీ ఎఫెక్టివ్ పాలసీ. ఒక మేజర్ చేంజ్ అని చెప్పుకోవాలి ఇన్ ద అప్రోచ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్కి ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అని ఉంటుంది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వాళ్ళు ఒక పర్టికులర్ డిసిప్లిన్లో యూజీ ప్రోగ్రాంలో జాయిన్ అవుతారు. వాళ్ళు సైన్సెస్లో జాయిన్ అవ్వచ్చు, ఫార్మాలో జాయిన్ అవ్వచ్చు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాచిలర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేబీ సమ్ అదర్ డొమైన్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. అంటే ఇంజనీరింగ్లో చదివిన వాడు ఇంజనీరింగ్గానే వెళ్ళిపోవాలి, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది వాడికి అవకాశం లేకుండా పోతుంది అనే ఒక కాన్సెప్ట్లో ఈ పర్టికులర్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది మేజర్ థ్రస్ట్ ఇవ్వడం జరిగింది ఎన్ఈపిలో. గీతంలో మేము 2021 అడ్మిటెడ్ బ్యాచెస్ నుంచి ఏం చేసామంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ థర్డ్ సెమిస్టర్ నుంచి దే హ్యావ్ అన్ ఆప్షన్ టు చూస్ ఎలెక్టివ్స్. అంటే ఏం జరుగుతుందంటే మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 12 స్కూల్స్ ఉన్నాయండి 3 క్యాంపస్లో చూస్తే. ప్రతి స్కూల్లో కూడా ఈ విధమైన ఎలెక్టివ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం అనుకోండి, మేము ఒక 8 కోర్సెస్ ఆఫర్ చేస్తాము ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. దానిలో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటుంది, ఇండియన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. ఇట్లా బిజినెస్కి రిలేటెడ్గా 8 కోర్సెస్ మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ థర్డ్ సెమిస్టర్ నుంచి ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు 2 కోర్సెస్ చొప్పున సెమిస్టర్కి తీసుకుంటారు. సో వాళ్ళు 3rd, 4th, 5th, 6th ఈ 4 సెమిస్టర్స్లో 8 కోర్సెస్ చదువుతారు. దీనికి కూడా మేము ఏం చేసామంటే సపోజ్ 8 కోర్సెస్ కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు మేనేజ్మెంట్ బిజినెస్ స్కూల్ నుంచే కనుక తీసుకున్నారనుకోండి, దాన్ని మైనర్ అంటాం. లేదు వాళ్ళకి అనిపిస్తుంది 2 ఇక్కడ చదువుదాము, సైకాలజీలో ఒక 2 కోర్సెస్ చదువుదాము, ఫార్మా మార్కెటింగ్ కానీ ఫార్మా ఏరియాలో ఆపరేషన్స్ గురించి కానీ 2 కోర్సెస్ చదువుదాము అని కనుక ఉంటే వాళ్ళకి ఆప్షన్ కూడా ఇస్తాము. దాన్ని మేము ఎలెక్టివ్స్ అంటాం, ఎలెక్టివ్స్ అని ఇస్తాం వాళ్ళకి. సో ఆ విధంగా మేము ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్ని ఇంజనీరింగ్ జాయిన్ అయిన వాళ్ళని ఇంజనీరింగ్తోనే ఆపం. వాళ్ళకి ఒక ఫేజ్లో ఏ విధమైన ఉత్సుకత వస్తుందనేది మనకి తెలియదు. సో దిస్ పర్టికులర్ ఎన్ఈపి, the new education policy has really gifted us with an opportunity to really focus on the real requirements of the student. ఎందుకంటే ఇవాళ రోజున స్టూడెంట్స్ చదువు, నాలెడ్జ్ ఓకే ఫైన్, స్కిల్స్ ఇవన్నీ కాకుండా స్టూడెంట్స్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. గీతం ఈజ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ క్రియేటింగ్ దట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ద ఎంటైర్ వరల్డ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఎక్స్పీరియన్స్ ఎకానమీ. సో వీఆర్ ప్రొవైడింగ్ దట్ పర్టికులర్ ఫీల్ దట్ దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ టు పర్స్యూ మై కెరియర్. That is how Gitam is making the real use of the NEP policy and the multidisciplinary approach we started from 2021 onwards for all the UG programs. రైట్. ఉదయ్ కుమార్ గారు, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చదువుతో పాటు ఇంటర్న్షిప్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు మన దగ్గర ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు కంపెనీస్తో ఎలా ఉంది టైఅప్ ఏంటి? ఆల్రెడీ కృష్ణమోహన్ గారు చెప్పినట్లు బేసిక్గా లైవ్ ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్ అవన్నీ కాకుండా బేసిక్గా వాళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్, ద రియల్ ఫీల్ విల్ కమ్ ఓన్లీ విత్ ఇంటర్న్షిప్. బికాస్ దే విల్ గో విత్ టు ఎ కంపెనీ అండ్ దే విల్ స్పెండ్ దేర్. They understand the company, how the company is structured, what is the hierarchy, and they'll be given an assignment in the selected domain. It may be marketing, HR, finance, or digital marketing. So they involve in that. They'll be given basic training and they act because whatever the assignment given by them, so they will do that so that they will work in real environment. All these are simulated environments. Only live projects, they will go out and they'll see some entity and they will make their observation and submit. So whereas internships, they go into the real live environment of a company. So that the company also will get an opportunity to assess them properly, because internship again followed by, because some students will definitely get the pre-placement offer.
after internship. So in internship, based on the performance, the company would like to give a offer. You can complete your MBA program and then you can join back. So that is how the internship is a very, very important component, wherein they can really see the on-job, the real-time experience and experiential learning also. So that will provide. That's all. రైట్ థ్యాంక్ యూ ఉదయ్ కుమార్ గారు అండ్ కృష్ణమోహన్ గారు మంచి విషయాలు చెప్పారు. ఇది వాటి కెరీర్స్.